ఇచ్చిన మనం రుణం తీర్చలేము. అలాగే దేవుని సన్నిధిలో చూస్తున్న మీ అందరూ కూడా ఎంతో ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశాన్ని మనము నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పోయిన వారం నేర్చుకున్నాం. పోయిన శనివారం దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకొని వారి వాక్యానుసారంగా విన్నదాన్ని గుర్తుపెట్టుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముసుగు ఈ లోకంలో హృదయానికి వేయబడిన ముసుగు, ఆపపు ముసుగును తొలగించబడి ఆయన మందిర ఆవరణంలో ఆయన అనగా సీయోను పర్వతం మీదకు వచ్చి ఆయన పర్వతం మీదకు వచ్చిన వారి ముసుగులు తొలగించబడది. వారు తేజవంతముగా లెంపు తేజరులమునికి వెలుగు వచ్చి ఉన్నదని దేవుని లేఖనాలు మాట్లాడినట్టుగా వారి హృదయాలు మీద ఉన్న ముసుగును, ఈ లోకమనే ముసుగు, ధనాపేక్ష, శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఇహలోక సంబంధమైన ముసుగులు అనేకమైన కట్లు, పాపపు ముసుగులని తొలగించబడి ఎక్కడికి వస్తే తొలగించబడుతుంది అంటే దేవుని మందిరంలో పరిశుద్ధ శిఖరం మీదకి వచ్చినప్పుడు ఆ ముసుగు తొలగించబడతాయి. యెషయా ప్రవచనం ద్వారా నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక యెషయా ప్రవచనం ఈ రోజున మనం నేర్చుకోబోతున్నాం. మనం ధ్యానం చేసేది యెషయా ప్రవచనాల గురించి. మనము యెషయా ప్రవచించిన ప్రవచనాలలో మనం తీసుకుని దాని నుంచి మనం బైబిల్ లేఖనాల్లోకి వెళుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యెషయా గ్రంథం 11వ అధ్యాయము. ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశము. భయపడాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక సందేశం పేరేంటి? భయం. భయపడాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు, దేవుని కాపరులకి భయపడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. భయపడాలి. దేవునికి భయపడాలి. దేవుని పిల్లలకు భయపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడాలంటే ఆ మంచి అనుభవము, మంచి ఆత్మీయత, మంచి ప్రవర్తన, మంచి బుద్ధి, మంచి మనసు, మంచి చూపు, మంచి క్రియలు ఉంటే చూసి భయపడతారు. అవునా? లేకపోతే నీ తోటి వారి లాగానే నువ్వు ఉన్నావంటే ఆమెతో పాటే నీకు అదే విలువ వస్తుంది. ఆమె కంటే మంచి విలువ, ఆమె కంటే నువ్వంటే భయం రావాలంటే నువ్వు ఆమె కంటే ఏదైనా స్పెషల్ నీలో ఉంటేనే నువ్వంటే తోటి వారికి భయము. ఇద్దరు సమానం అంటే ఏమాత్రం ఈక్వల్ అయిపోతే సమానంగానే ఉంటుంది. ఒక భయము ఒక మనిషి మీద భయం రావాలన్నా, ఒక దేవుని మీద భయం రావాలన్నా ఆ దేవుడు గొప్పవాడై ఉంటేనే, ఆ దేవుడు అద్భుత కార్యాలు చేయవాడై ఉంటేనే, ఆ దేవుడు సృష్టికర్త అయి ఉంటేనే, ఆ దేవుడు సముద్రాన్ని పాయలు చేయగలిగిన దేవుడు అయితేనే, ఆ దేవుడు రకరకాలైన ఇదిగో చనిపోయి కూడా తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా మనుషులందరి కొరకు ప్రాణం పెట్టారు. ఒక జాతి కొరకు, ఒక కులం కొరకు, ఒక మతం కొరకు, ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించుకోకుండా లేడు ఆయన. అందరి కొరకు ప్రాణం పెట్టారు. అంటే ఆయన మనసు అందరిని ఒకలాగానే ఈక్వల్గా చూసే మనసు. భయపడాలి అంటే ఆ దేవుడు ఎంతో గొప్పవాడై ఉంటేనే ఆ దేవుడు అంటే భయం. ఆ ప్రవక్త ఎంతో గొప్పవాడై ఉంటేనే వారంటే భయం. ఆ భయం మనిషిలోకి రావాలంటే ఆ మనిషి జీవించే విధాన శైలిని బట్టి ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూద్దాం ఎవరికి భయపడ్డారో చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలోకి వెళదాం. ఆ యెషయా భక్తుడు గురించి మనము యెషయా భక్తుడు ప్రవచించిన ప్రవచనం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం.
స్తోత్రం. చూద్దామా, అందరం కలిసి చూద్దామా. యెహోవా భయము ఆయనకి ఇంపైన సువాసనగా ఉండెను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా భయము ఆయనకి ఇంపైన సువాసనగా ఉండెను. 11వ అధ్యాయం అంతా యెషయా గ్రంథం 11వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు జన్మ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ యెషయా మొత్తు నుండి చిగురు పుట్టును. మొదటి వచ్చిన కానీ చెప్పమ్మా. యెషయా మొత్తు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకము కలిగిన ఆత్మ, ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా ప్రవచించిన ఎన్నో వేల సంవత్సరాల తరువాత యేసుక్రీస్తుని గురించి ప్రవచిస్తున్నాడు యెషయా గారు. యెషయా పుస్తకం అంతా ఎండలో చెప్పట్లేదు ఈ మాట. ఎండలు అంటే లాస్ట్ లో 66వ అధ్యాయంలో చెప్పట్లా, మొదటిగానే ప్రవచిస్తున్నాడు. 11వ అధ్యాయం గురించి 11వ అధ్యాయంలో ప్రవచిస్తున్నాడు. సరే, పుస్తకం అంతా అయిపోయాక లాస్ట్ లో పుడతారు యేసుక్రీస్తు అని చెప్పట్లేదు. మొదట్లోనే మొదట 10 అధ్యాయాలు ఇజ్రాయేల్ వారి గురించి, యోధా వారి గురించి, అమాలేకుల గురించి, మోయాబుల గురించి, ప్రతి ఒక్క జాతి గురించి చెప్పబడింది. యెషయా గారు ప్రవచించారు. ఎత్తుతన కామందు నేర్గురు గాడిద సొంతవాణి దొడ్డి ఎరుగురు పాపిష్టి జనమంగమ తెలివిలేని ప్రజలారా మీకు శ్రమ అని మొదటి అధ్యాయంలో ప్రవచించారు. ఇలా ప్రతి అధ్యాయంలో ప్రతి జాతిని గురించి, ప్రతి దేశము గురించి, అశూరుల గురించి, ప్రతి మతము గురించి, ప్రతి భాష గురించి 10 అధ్యాయాలు యెషయా ప్రవక్త ప్రవచించాడు. 11వ అధ్యాయం వచ్చినాక ఏమన్నారంటే, యెషయా మొద్దు నుండి చిగురు పడుతుంది, ఆయనే యేసుక్రీస్తు. జీవము కలిగిన ఆత్మ ఆయన మీద ఉంటుంది. మనుషులకు ఆధారముగా ఆత్మ ఉంటుంది. ఆయన చాలా ఒక్కొక్క వచనంలో ఎన్ని కాన్ఫరెన్షన్ ఆయనలో ఉన్నాయో యెషయా గారు ప్రవచిస్తూ ఒక మాట 3వ వచనం వచ్చేసరికి యెహోవా భయం ఆయనకి సువాసన కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కాన్ఫరెన్షన్ అని చెప్పుకుంటూ వస్తూ 3వ వచనం దాంట్లోకి వచ్చేసరికి అన్నారు, ఆయనకు భయం అంటే మల్లెపూలు పెట్టుకున్నంత వాసన కాదు, మొగలకు పెట్టుకున్నంత వాసన కాదు, అంతకంటే బలమైన సువాసన. భయపడుతున్నాడంటే దేవునికి, ఆయన దైవ కుమారుడై ఉండి పైనున్న దేవునికి, తండ్రి అయిన దేవునికి ఎప్పుడు నిరంతరము భయపడుతూ 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 జనులకు కనబడేలాగా క్రియల్లోనూ, చూపులోను, తలంపుల్లోనూ, మాటలోను, కార్యాల్లోనూ ప్రతి విషయంలో భయపడినట్టుగా వాసన అనేక మందికి తెలిసేలాగా భయపడుతున్నాడు యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, భయపడతామంటే యేసుక్రీస్తు భయపడ్డారు కనుక యేసుక్రీస్తును చూసి జనులు భయపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి భయపడేవా దేవుడినా, దేవునికి భయపడే కుమారుడిగా భూలోకంలో శరీరం దాచి భూమి మీదకి వచ్చిన ఆయన తండ్రికి భయపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు తీసుకోవలసింది ఇందులో ఈ వచనంలో సభ్య సమాజానికి మనం నేర్పేది ఏంటో తెలుసా? మన కుటుంబంలో తల్లిదండ్రులకు భయపడాలి నెంబర్ 1, సంఘములో ఆత్మీయ తల్లిదండ్రులకు భయపడాలి నెంబర్ 2, సమాజములో పెద్దలకు భయపడాలి నెంబర్ 3.
దేవుడై ఉండి, దైవ కుమారుడై ఉండి తండ్రికి భయపడుతున్నాడు. తండ్రికి భయపడుతున్నాడు. ఆ భయపడేది కొంచెం భయపడి ముఖస్థుతి కొరకు కొంతకాలము లేదు, కొన్ని రోజులు, కొంతకాలమే అనని లిఫ్ట్ లేదు ఆయన భయానికి. ఆయన శరీరధారిగా ఉన్నంత కాలం తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, కానీ నా చిత్తాన్ని నెరవేర్చడానికి నేను రాలేదన్నా. నేను ఈ తండ్రి కలిసి ఉన్నాం. ప్రతి చోట తండ్రిని గురించి సంబోధన చేశారు. ఒక యమునస్తుడు తల్లిదండ్రులు, కుటుంబము, తల్లిదండ్రుల ఇద్దరికి ఐక్యత లేక భార్య భర్తలు ఇద్దరు గొడవ పడుకుని విడిపోయి బిడ్డలు ఇంటర్మీడియట్ చదివే వయస్సులో పిల్లల్ని వదిలిపెట్టేసేసి వాడి జీవితాన్ని చెరకు దారైపోయి వాళ్ళ జీవిత సుఖాని కోసం భార్య తన సుఖాని కోసం తను చెడ్డ అలవాట్లకు అలవాట్లయిపోయి ఇద్దరు కూడా వాళ్ళ సుఖ జీవితాన్ని జీవించుకుంటూ పిల్లల భవిష్యత్తులో పట్టించుకునే టైంలో ఆ పిల్లలు చదివించేవాళ్ళు లేక ఏదో ఒక పని చేసుకుని బ్రతకాలని ఆ పిల్లలిద్దరూ చెరోకు దారి కష్టపడాలని ఆలోచిస్తూ ఉండగా ఆ పిల్లవాడు ఏమని చెప్తున్నాడంటే, వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటున్నారు, మా జీవితాలు పట్టించుకోవట్లేదు, మేము ఏదో ఒకటి చేసుకుని బ్రతకాలి. ఇప్పుడు ఈ పిల్లోడు ఆ తల్లిదండ్రులకు భయపడతాడా? తల్లిదండ్రులు ఏమైనా గద్దిస్తే ఈ పిల్లోడు ఏమంటాడు? ఎదురు తిరుగుతాడా లేదా? ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులైన వారు పిల్లలు భయపడేలాగా ఉండాలి. ఎలా ఉండాలి? తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉండాలి? పిల్లలు భయపడేలాగా యథార్థమైన జీవితం తల్లిదండ్రులు జీవించాలి. సంఘ కాపరి విశ్వాసులు భయపడేలాగా సంఘ కాపరి భక్తి ఉండాలి, బోధ ఉండాలి, క్రియలు ఉండాలి. పెద్దలైన వారు, పరిపాలించేవారైనా, పెద్దలైన వారైనా, మంత్రులైనా, వార్డు మెంబర్స్ అయినా, ప్రెసిడెంట్లైనా గ్రామం ప్రశ్నించేలాగా వారి జీవితాలు ఉండకుండా, అన్యాయమైన దాన్ని ఆక్రమించుకోకుండా, అన్యాయమైన దానికి పాలు పంపులు పొందకుండా వారి జీవితాలు యథార్థంగా వారికి ఇచ్చిన పదవులు కాపాడుకుంటే జనులు భయపడతారు. చప్పట్లు పడదామా? భయపడేలాగా మనిషి ప్రవర్తించలేకపోతున్నాడు. ఇవాళ వాడంటే నాకు లెక్కేంటి, వీడంటే నాకు లెక్కేంటి అన్నట్టు మనిషి ప్రవర్తన మారిపోయింది. తల్లిదండ్రులు అంటే పిల్లలు భయపడుతున్నా, సంఘ కాపురంటే సంఘం భయపడుతున్నా, గ్రామంలో పెద్దలంటే చిన్నలకి భయం లేదు. ఎందుకంటే వారి ప్రవర్తన భయపడేలాగా స్వార్థం స్వార్థం స్వార్థం. ఎక్కడ చూసినా స్వార్థం పెరిగిపోయింది. ఎవరు బ్రతుకులు వాళ్ళే స్వార్థం పెరిగిపోయింది. భయపడేలాగా ఈ ప్రవర్తన నా ప్రవర్తన ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాజానికి క్రైస్తవుడు ఏం నేర్పగలుగుతున్నాడు? సమాజానికి, సభ్య సమాజానికి మనం మన ప్రవర్తన బట్టి మనం తోటి వారికి ఏం నేర్పుతున్నాం? సువాసన. యెహోవా భయం ఆయనకి ఇంపైన దేవునికి స్తోత్రం. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉందంట. ఒక మంచి పేరు, ఒక సువాసననిస్తుంది. ఆయన భయపడుతున్న విధానం చూస్తే అందరిలోకి ఎక్కడుందో సువాసన. సీమోని ఇంటిలోకి వెళ్ళినప్పుడు కాలు కడుక్కుంటారు, నీళ్ళు లేదు. కానీ పాపాత్మురాలైన ఒక స్త్రీ తీసుకొచ్చి కన్నేళ్లతో పాదాలు కడిగి, తల వెంట్రుకలతో పాదాలు తుడిచి, విలువైన అత్తరు పుట్టి పగలగొట్టి నెత్తి మీద నుంచి పాదాల వరకు పోస్తుంటే ఆ ఇల్లంతా ఏమైపోయింది? సువాసన సువాసన, ఇల్లంతా సువాసన. ఆరాధన ఆరాధన ఆరాధన.
చేసిన క్రియ అలా ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు క్రియలు భయానికి సువాసనిస్తుంది సమాజానికి. ఒక భయపడుతున్నట్టు ఏంటో ఒక తండ్రిని యోహాను సువార్త అంతా నేను నా తండ్రి, నేను నా తండ్రి, నేను నా తండ్రి అని సంబోధిస్తూనే ఉన్నాడు ప్రతి అధ్యాయంలోనూ. అంటే తండ్రికి పెంచుతున్నాడు, కుమారుడుగా పుట్టినప్పటి భయపడుతున్నాడు తండ్రికి. నన్ను పంపిన తండ్రి పని నేను నమ్మకంగా చేయాలని భయపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ భయం ఒక సువాసనగా ప్రపంచం అంతా వ్యాపించింది. అందుకే యేసుక్రీస్తు దేవుడుగా పిలవబడ్డాడు. అయితే భయపడిన భక్తుల్ని నేను ఒక ఇద్దరు ముగ్గురిని మీ మధ్యలో పెట్టాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు ఒక మాట చెప్పాడు సమూయేలుతో. సమూయేలు బయలుదేరాడు. ఎక్కడికి? బెత్లెహేముకు బయలుదేరాడు. బెత్లెహేములో యెషయా ఉన్నాడు. అక్కడ యెషయా కుమారుల్లో దావీదును అభిషేకించమని సమూయేలు బయలుదేరితే, కానీ బెత్లెహేము వారందరికీ చాలా భయం పుట్టింది. ఎందుకో తెలుసా? ఒక ప్రవక్త గ్రామం వస్తున్నాడంటే యోగ సమాచారం తీసుకొస్తున్నాడా, లేకపోతే ఏదైనా శాపం ఏదైనా గ్రామం మీద కానీ, కుటుంబం మీద కానీ, దేశం మీద కానీ ఏదైనా బయలుపరిస్తే వార్త తీసుకొస్తున్నాడా అని ఆయనకు ఒక దీర్ఘదర్శిని ఒక పేరు కలదు సమూయేలుకి. ఆయన పేరు దీర్ఘదర్శి, అనగా జరిగాయి, జరగబోయాయి. ఇదిగో ప్రతి విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలకి బయలుపరుస్తుండే ప్రవక్త. సమూయేలును కన్న తల్లి హన్న కన్నీరు కార్చి దేవుని మందిరములో, షిలోహు మందిరములో ఆయన కుమారుడు కావాలని అడిగి పొందుకున్న వ్యక్తి. 3 సంవత్సరాలకే సమూయేలుతో దేవుడు మాట్లాడిన వ్యక్తి సమూయేలు. సమూయేలు 4 ప్రాంతాల్లో న్యాయవాదిగాను, దీర్ఘదర్శిగాను, ఒక కాపరిగాను పనిచేశాడు ఇశ్రాయేలుకి. అలాంటి మనిషి వస్తుంటే భయపడతారట బెత్లెహేము వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు దీర్ఘదర్శి వస్తున్నాడని, ఏంటి ఎందుకు వస్తున్నావయ్యా? సమాధానంగానే వస్తున్నావా మా ప్రాంతానికి? దేనికి వస్తున్నావయ్యా మా ప్రాంతానికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు చెప్తున్నాడు, సమాధానంగానే వస్తున్నానని మీరు భయపడకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తిని చూసి భయపడుతున్నారంటే సమూయేలు క్యారెక్టర్ అక్కడ చాలా బాగుంది. హల్లెలూయా. ఒక ప్రవక్తను చూసి భయపడుతున్నారంటే సమూయేలు ప్రవర్తన ఎలా ఉంది? భక్తి విషయంలో చాలా బాగుంది. అతను చాలా దేవుని రాజులను అభిషేకించేవాడుగా ఉన్నాడు. సౌలు రాజు ఇశ్రాయేలుకి మొదటి రాజుగా. దేవుడు అడిగాడు, ఎంతకాలమయ్యా ఈ న్యాయాధిపతుల కాలంలో ఉంటాను? నెబీదోతు భార్య అయిన దెబోరా న్యాయాధిపతిగా ఉంది. సంసోను ఇశ్రాయేలు పరిపాలించడానికి పుట్టించావు. ఇంకా యెఫ్తాని అమోనీయుల మీదకి ఇశ్రాయేలులకు యుద్ధం చేయడానికి పంపించావు. ఎంతో మంది న్యాయాధిపతుల్ని, ఎంతో మంది ప్రవక్తలు పంపించావు. రాజు అనేది వద్దా ఇశ్రాయేలుకి అని దేవుడిని అడిగి సమూయేలు ప్రవక్త గారు, దీర్ఘదర్శి గారు ప్రార్థన చేస్తే, అదిగో మెడ నుంచి భుజముల వరకు పొడవైన వాడు సౌలు రూపవాసి అందగాడు వస్తున్నాడు. సౌలును అభిషేకించు. కార్తవానికి పోయిన నీ దగ్గరకు వస్తాడు. ఆయన ఇశ్రాయేలు మీదకి రాజుగా అభిషేకించండి. అభిషేకించాడు. రాజులను అభిషేకించే కుమారుని అన్న ప్రశ్నించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
పుట్టిన పిల్లలేమో రాజులు అభిషేకించిన వాళ్ళు అయ్యారు. యాజకుడైన ఏలియా పిల్లలేమో భ్రష్టులు అయిపోయారు. యాజకులైన ఏలియా పిల్లలు ఏమైపోయారు? కన్నీరు కార్చి కుమారుడు కనుక్కున్న అన్న కుమారుడేమో రాజులను అభిషేకించేవాడుగా గొప్ప ప్రవక్తగా. సౌలుకి ఈ సమయాలంటే భయము. ఎందుకంటే ఈ సమయాలు ఏది ఎలా చెబుతానో జరిగినాయి ఇజ్రాయేలు నుంచి. సమయాలు కాలమంతా సమయాలు ప్రవక్త, ఇజ్రాయేలు రాజుల కాలమంతా సమయాలు ప్రవక్త ప్రవచించినవే జరుగుతూ వచ్చినాయి. దేవునికి స్తోత్రం. అందుకే భయపడుతున్నారు. దేవునికి స్తోత్రం. భయపడటం వలన నేను సమాధానంగానే వస్తున్నానని చెప్పి ఇదిగో యెషయా కుమారుల్లో ఒకరిని, అంటే సమూయేలు దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు. దేవుడు ఎలా చేయమంటే అలా. సమూయేలు వీడు పొడుగ్గా ఎత్తుగా అందంగా ఉన్నాడు, వీడిని అభిషేకిస్తానని దేవుడు ఆ అందాన్ని పైరూపాన్ని చూడాల, కంటి పైరూపాన్ని చూడాల సమూయేలు. ఈనాడు ప్రవక్తలైనా యాజకులైనా సేవకులైనా పైరూపాన్ని చూస్తున్నారు, పైరూపాన్ని చూస్తున్నారు. కానీ సమూయేలు పైరూపాన్ని చూడలేదు. దేవుడు ఎవరిని అభిషేకించబట్టి వాళ్ళని అభిషేకించాడు. ఈనాడు ప్రవక్తలైనా సేవకులైనా ఎవరు ఎక్కువగా ముఖస్తుతిగా మాట్లాడతారో, ఎవరు ఎక్కువగా సపోర్ట్ చేస్తారో వాళ్ళ వైపు వాళ్ళ దృష్టి మళ్ళుందేమో. కానీ సమూయేలు ప్రవర్తన అలాంటి ప్రవర్తన కాదు. దేవుడు ఎవరిని ఎన్నుకోబట్టి వాళ్ళని ఎన్నుకునే సమూయేలు ప్రవక్త. అందుకే సమూయేలు అంటే భయపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. రకరకాలుగా ఉన్నారు ఈ రోజున దైవజనులైనా విశ్వాసులైన. సమూయేలు అలాంటి వారు. విలువను చూచే దేవుడు, విలువను చూచే అనుభవం కాదు, ఎత్తును చూచే అనుభవం కాదు, అందాన్ని చూచే అనుభవం కాదు, ఇచ్చే విధానం చూచే అనుభవం కాదు. సమూయేలుది చాలా పర్ఫెక్ట్ అయిన యాజకుడు, పర్ఫెక్ట్ అయిన దీర్ఘదర్శి ప్రవక్త. దేవునికి స్తోత్రం. అందుకే భయపడుతున్నారు. ఈ భయపడే కేటగిరీలో దేవునికి భయపడితేనే ముందు సమూయేలు ప్రవక్త కూడా భయపడతారు. ముందు ఎవరి దగ్గర భయం ఉండాలి? దేవుని దగ్గర భయం ఉంటేనే ఆటోమేటిక్గా దేవుని ప్రజలు వస్తున్నా కూడా దేవుని ప్రవక్తలు చూసి కూడా భయపడతారు. అసలు ప్రవక్తలు చూసే భయపడలేదంటే దేవుని భయపడలేరే. దేవుని బట్టి ప్రవక్తకి విలువ, గౌరవం ఆనాడు సమూయేలుకు వచ్చింది. సమూయేలు ప్రవక్తలు చూసి భయపడ్డారు. ఆ తర్వాత ఆ వచ్చి తీసుకొచ్చిన కుమారులందరినీ చూపిస్తున్నారు. ఒక్కొక్కరు చూపిస్తుంటే వీడు కాదని దేవుడు మాట్లాడుతుంటే ఇంకెవరైనా ఉన్నారా అని నేను చెప్తే ఉన్నారు. ఆఖరి వాడు గొర్రెలు మేపుకుంటున్నాడు. వాడి కళ్ళు చక్కగా అందమైన కళ్ళు, రూపవాసి అని బైబిల్ చెప్తుంది. దావీదును తీసుకొచ్చినాక దావీదును అభిషేకించాడు. హల్లెలూయా. అంటే దేవుని మాట ప్రకారం నడిచేవాడు సమూయేలు. హల్లెలూయా. ఎవరి మాట ప్రకారము? ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళే వ్యక్తి, ఎవరికి బోధించమంటే వాళ్ళకి బోధించే వ్యక్తి, ఎవరిని అభిషేకించమంటే వాళ్ళకి అభిషేకించే వ్యక్తి, ఎవరికి ప్రార్థన చేయమంటే వాళ్ళకి ప్రార్థన చేసే వ్యక్తి, ఎలా ఉండమంటే అలా ఉండే వ్యక్తి కనుక దేవుడు ఎలా ఉండమంటే అలా తన్ను తాను చెప్పుకున్న వ్యక్తి. దేవునికి ఇదిగో దేవుని సంతోష పెట్టేలాగా, దేవుని మరి గౌరవించేలాగా, దేవుని స్తుతి వచ్చేలాగా, దేవుని నామే మహిమపరచబడేలాగా ఈ వ్యక్తి జీవిస్తున్నాడు కనుక ఈ వ్యక్తిని చూసి జనులు భయపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి విలువ ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటే నీకు భయపడరు. నిన్ను బట్టి దేవుని నామం దూషించలేదు. నీకు భయపడరు. ఒకటి. రెండోది, నిన్ను బట్టి ఏమవుతుంది? దేవుని నామము దూషించబడదు. ఇజ్రాయేలు నిన్ను బట్టే కదా నా నామము ఇంకా నువ్వు నేర్చుకోవాల్సింది అంటే నా భక్తి సరిగ్గా ఉంటే నా పిల్లలు నాకు భయపడతారు, నా క్రియలు బాగుంటే నా పిల్లలు నాకు భయపడతారు, నా ప్రవర్తన బాగుంటే నా గ్రామం నాకు, నా సంఘము నాకు. మన క్రియలు, మన ప్రవర్తన దేవుడు ఏది చెబుతాదే చేయాలి తప్ప నీ సొంత నిర్ణయం తీసుకున్నా కానీ ఇక నీకు విలువ తగ్గిపోద్ది, నీ గౌరవం తగ్గిపోద్ది, నిన్ను చూసి భయపడరు. ఇంకా నీ మాటకు విలువ పోతుంది. దేవుడు ఏది చేయమంటే నువ్వు
విలువ పెరుగుద్ది, నీ పిల్లలు నీకు లోబడతారు, భయపడతారు. దేవునికి స్తోత్రం. నీ సొంత నిర్ణయాలు, అదిగో అక్కడ చాలా మంది బిడ్డలు తీసుకొచ్చారు, పెద్ద కుమారుడు కాడి చిన్న కుమారుడు వరకు తీసుకొచ్చారు. వీళ్ళెవరు పై రూపాన్ని లక్ష్య పెట్టలేదు. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడా, నీ డబ్బు లక్ష్య పెట్టే దేవుడా, నీ అందాన్ని లక్ష్య పెట్టే దేవుడా, నీకు అనుకున్న బ్యాక్గ్రౌండ్ లక్ష్య పెట్టే దేవుడా, నీ జాతి లక్ష్య పెట్టే దేవుడా, నీ కులాన్ని లక్ష్య పెట్టే దేవుడా, అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు, నీ హృదయమును చూసే దేవుడు. అప్పుడు మనిషి అంటే భయపడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మరొక మాట చూద్దాం. మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనంలో కూడా చూద్దాం. మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. దావీదు సుబుద్ధి గలవాడై ప్రవచించుట సౌలు చూచి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సమూయేలు అభిషేకించిన దావీదు సుబుద్ధి గలవాడంట. ఇదిగో దేవుడు ఎన్నుకునే వారు ఎలా ఉంటారంట? దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. సౌలు ఇక రాజైనప్పటికీ, సమూయేలు చేతులు అభిషేకుడైనప్పటికీ, ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నప్పటికీ దేవుడు మరొక వ్యక్తిని అభిషేకించుకున్నాడు. దావీదును అభిషేకించుకున్నాడు సమూయేలును పంపించి. సమూయేలు ఎంతమందిని తీసుకొచ్చిన వద్దు వద్దు వద్దు, దేవుడు ఎన్నుకోలేదు, ఏర్పాటు చేసుకోలేదు, ఒక కుమారుడు ఉన్నాడు తీసుకురాని దావీదును అభిషేకించాడు. గొర్రెలు కాల్చుకునేవాడిని అభిషేకించిన కానించి దావీదు మీద దేవుని ఆత్మ దిగి వచ్చింది. దిగి వచ్చిన కానించి సౌలు భయపడుతూ మొదలు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. సుబుద్ధి గల బుద్ధట. హల్లెలూయా. సుబుద్ధి గల భార్య అబీగయీలు. అబీగయీలు ఎవరు? నా కోటి వాడైన నాబాలు భార్య సుబుద్ధి గలది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదుకు భార్య అయింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సుబుద్ధి గలవాడంట దావీదు గారు. దేవునికి స్తోత్రం. ఎలాంటి వాడు? బుద్ధి మంచిగా ఉండాలండి. బుద్ధి స్వప్నాలు బుద్ధుడు పడండి, అసూయ బుద్ధుడు పడండి, ద్వేష బుద్ధుడు పడండి, సుబుద్ధి ఉండాలి. ఏ బుద్ధి ఉండాలి? సుబుద్ధి ఉండాలి. సుబుద్ధి. సు అక్షరం పేరు చాలా చాలా మంది చెప్పుకుంటారు. సు అంటే చాలా మంచి అక్షరం. సు సా సు చాలా మంచి అక్షరం. సుబుద్ధి. ఆ సుబుద్ధి ఈ రోజున మనుషులు బుర్రలో కనపడుతున్నారు. అంత అసూయ, ద్వేషము, బుద్ధి మారిపోతుంది. అసూయ బుద్ధి, సుఖనాథ్ బుద్ధి, ద్వేష బుద్ధి. సుబుద్ధి గలవాడుగా ఉన్నాడు దావీదు గారు. సమూయేలు అభిషేకించిన వాడు. సమూయేలు అంటే భయపడ్డారు. దేవుడు అభిషేకించిన సౌలు దురాత్మతో పీడించబడటం ప్రారంభించాడు. అయితే అతనికి నేనెందుకు చేయాలన్న మనసు దావీదులో లేకుండా సౌలుకు పట్టిన దురాత్మ పోయేలాగా ఇతను వాక్యములు వాదిస్తూ పాటలు బాగా పాడుతున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా దావీదు రాజు వాడేమైపోతే నాకెందుకు అనుకోలేదు. గొప్పవాడి కొరకు చాలా దీనుడుగా దావీదు గొర్రెలు మేపుకునేవాడు. గొప్పవాడైన రాజు కొరకు నిరంతరం మంచి బుద్ధితో ప్రార్థన చేస్తున్నాడు. మంచి దేవుని ఆత్మతో దేవుని సన్నిధిలో వాడబడుతున్నాడు. సుబుద్ధితో అతను పట్టిన సాతాను ఇతను వాయిస్తేనే వెళ్ళిపోతుంది. గొప్పలు ఇతను వాయిస్తేనే, ఇతను పాట పాడితేనే అతనిలో ఉన్న దెయ్యం పారిపోతుంది. ఏమండి, మంచి బుద్ధి మీలో ఉంటే సాతానులు కూడా లోపడతాయి. అపొస్తలుడైన పౌలు ఒక చోట వాక్యం చెప్తాను చెప్తే అక్కడ ఉన్న రాజు 7 కుమారులు
ఉన్నారు. వీళ్ళకైనా దయ్యాలు లోపడితే మేము చేస్తామనని వీళ్ళు కూడా దయ్యం కోసం ప్రార్థన చేస్తుంటే దయ్యం వీళ్ళ మీద పడి వీళ్ళని కొట్టి వీళ్ళని బట్టలని చుట్టేసి మీరెవరో నాకు తెలిసి మీ పుట్టులు నాకు అంటే మనసులో ఏముండకూడదు, కపటము లేని మనసు కార్యము. సుబుద్ధి ఉంటే సుబుద్ధిగా మంచి మనసుతో మంచి ఆలోచనతో మంచి మనసుతో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది. కానీ మంచి మనసు లేకుండా నువ్వు ప్రార్థన చేసిన కార్యం జరగదే. సుబుద్ధి కలిగిన వాడు కనుక దావీదంటే సౌలుకి రాజుకు భయమెత్తుతుంది. గొర్రెలు కాచుకునేవాడు, ఎన్నిక లేనివాడు రాజు భయపడుతున్నాడు. ఎందుకంటే ఇతని బుద్ధి మంచిది, ఇతని బుద్ధి సుబుద్ధి గలవాడే చూచి మనుషులు భయపడుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రవక్త యొక్క చూచి అతను ప్రవర్తన చూచి అతని క్రియలను చూచి ఆనాడు ప్రజలు భయపడ్డారు. దావీదు కాలంలో దావీదు చేసే పనులు చూచి, దావీదు బుద్ధి చూచి, దావీదు క్రియలను చూచి, కపటము లేని క్రియలను చూచి, సుబుద్ధి చూచి రాజు సైతము భయపడుతున్నారు. దేవునికి స్తోత్రం. దావీదు మీదకి వచ్చిన అనేక మంది సైన్యము భయపడి వెనక తిరిగి పారిపోయి వెళ్ళిపోయారు. అనేక దేశాలను, రాష్ట్రాలను, అనేక ప్రాంతాలను జయించి దావీదు జయవీరులుగా ఎంతో మంది భయపెట్టినట్టుగా కూడా బైబిల్ లేఖనాలు చక్కగా నేర్పుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా వస్తుందంటే చేయము మంచి మనసుతో పోరాడే వాళ్ళకి ఎప్పుడు చేయము. మనసు మంచిది కాకుండా, బుద్ధి మంచిది కాకుండా నేను ఎంత కన్నీరు ఖర్చు ప్రార్థన చేసినా నీ కార్యాలు చూడలేనే. సుబుద్ధి కలిగి ఉండాలి. భయపడాలంటే ఏముండాలి? సుబుద్ధి ఉండేవాళ్ళే దేవునికి భయపడతారు. ఆ దేవునికి భయపడే వాళ్ళని చూసి ప్రజలు కూడా వారికి ప్రార్థన చేస్తే మా కార్యాలు జరుగుతాయని భయపడతారు. ప్రార్థన రిక్వెస్ట్ నీ దగ్గరికి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రియలు నీ ప్రవర్తన బట్టే భక్తి నీ మీద ఆధారపడి ఉంటుంది. నీ ప్రవర్తన నీ క్రియలు సరి చేసుకోకుండా ఇందులో అంతరంగం మీద హృదయం మీద ఎంత ముసుకేసి కప్పుకున్నా వ్యర్థమే. పాపమును దాచుకుని పైకి ముసుకేసుకున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బుద్ధిని చూసి అతనికి భయపడుతున్నారు. దేవునికి స్తోత్రం. సమయాల గ్రంథం 18:14 కూడా చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కగా మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ఉన్నాడట. ఒక విషయంలోనేనా సమస్త విషయములలో సుబుద్ధి గలవాడుగా ఉన్నాడు. తన ముందు తన శత్రువు ఉన్నాను, తనకు చంపే అవకాశం తినని ఒక ఖడ్గం విసిరి భోజనం విందులో కూర్చున్నప్పుడు ఒక ఖడ్గం విసిరి సౌలు రాజు చంపాలని చూసిన ఇతరు శత్రువు ఇతరు ఎదురుపడినా నిద్రపోతుండగా గుహలో ఉండగా చంపాలని అవకాశం వచ్చినా చంపకుండా వెనక తిరిగి వచ్చి ఏమన్నాడు తెలుసా? దేవుడు అభిషేకించిన వాడిని నేను చంపనే. సుబుద్ధి సమస్త విషయంలోనూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ చూచినా ఏ సందర్భం చూచినా అతను వెళ్ళే ప్రతి చోట ఇదిగో ఇశ్రాయేలీలందరూ వచ్చిన వారందరినీ లెక్క పెట్టమన్నాడు. లెక్క పెట్టమని దేవుని ఆత్మ కాకుండా సాతాను ఆత్మ దావీదును ప్రేరేపించి ప్రజలందరూ లెక్క పెట్టమన్నాడు. ప్రజలందరూ లెక్కించిన తర్వాత ఇదిగో జనాభా లెక్కలు తీసినాక ఆ జనాభా లెక్కలు ఇది చేతికి వచ్చినాక దేవుడు నా ప్రజలు నువ్వు లెక్క పెడతావా అని ఆ దేవుడు ఆ ప్రాంతం మీదకి ఆ దేశం మీదకి ఒక శాపం పంపించగా వారి మీదకి ఒక తెగులు రాగా చాలా మంది మరణించారు వ్యాధుల చేత. ఒక వ్యాధి వాళ్ళని మొత్తునందరూ వాళ్ళందరూ మరణిస్తే అప్పుడు ఏమన్నాడో తెలుసా? ప్రభువా నా పాపము క్షమించు, నా కుటుంబాన్ని నా తండ్రి ఇంటి వారిని నన్ను శిక్షించు, కానీ దేవుడందరినీ శిక్షిస్తావు ఎందుకని అంటే సందర్భం వచ్చినప్పుడు సుబుద్ధి చూపించాడు. హల్లెలూయా. శత్రువు ఎదురైనప్పుడు
తన మీద చేయి వేయకుండా వెనక్కి తిరిగి వచ్చాడు, సుబుద్ధి చూపించాడు. ఇదిగో తను లెక్కించమన్న విధానానికి శాపం వచ్చిందని ఇదిగో దాన్ని కప్పు పెట్టుకోకుండా అందరి ముందు నేను ఇక్కడ బయటపడిపోతాను, నా వలనే ఈ గీడు వచ్చిందని అందరూ నా మీదకి వస్తారు, మనుషులందరికీ నేను తక్కువైపోతానని అనుకోకుండా అక్కడ కూడా తన సుబుద్ధిని చూపించాడు. అందరి ముందు చేతులు ఎత్తి మోకాలు వచ్చి నన్ను క్షమించయ్యా, పంపిస్తే నా కుటుంబం మీదకి తెగులు పంపించగలి, ఎవరి మీదకి తెగులు పంపించదని సుబుద్ధిగా ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక సందర్భంలో, అయ్యా ఇశ్రాయేలు దేవా, నువ్వు ఎంతకాలం ఈ డేరాల్లో ఉంటావయ్యా, నీకు ఒక మందిరాన్ని కడతానయ్యానని ఎంతో ధనమును, ఎన్నో కర్రలను, ఎంతో వెండిని, బంగారాన్ని, ఎన్నో వస్తువులను మందిరానికి జాగ్రత్త చేసినప్పుడు తన సొంత నిర్ణయం తీసుకున్న మందిరాన్ని కట్టేయకుండా దేవుని అడగటం సుబుద్ధి. దేవునికి స్తోత్రం. సుబుద్ధిగా దేవుణ్ణి అడిగితే నువ్వు కట్టవద్దు, నీ కడుపుని పుట్టిన నీ కుమారుడి చేత ఈ మందిరము. దేవునికి స్తోత్రం. సమస్త కార్యాలలో సుబుద్ధిని చూపించాడు. హల్లెలూయా. ప్రతి చోట దావీదు సుబుద్ధి కనబడింది. అందుకే దావీదు అంటే రాజైన సౌలుకి భయం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. వీడితో నేను పెట్టుకోకూడదు, వీడు సుబుద్ధి గలవాడు అని దావీదుకి రాజు భయపడ్డాడు. భయపడేలాగా ఇతని ప్రవర్తన ఉంది. దేవునికి స్తోత్రం. భక్తి ఉంది. పరిశుద్ధాత్మ పూర్ణుడు, పాటల వరకు కలిగిన వాడు, సంగీత వాయిద్యములు కలిగిన వాడు, దేవునిలో పరవశించేటప్పుడు, దేవుని ఆత్మ పొందుకునేటప్పుడు సిగ్గుపడే వ్యక్తి కాదు. వస్త్రాలు తొలగిపోయినా, ఎవరు నవ్వుకున్నా నా భక్తి నాదే, నా ప్రార్థన నాదే, సిగ్గుపడకుండా ప్రార్థన చేసిన వ్యక్తి, సిగ్గుపడకుండా వీధులంటూ నాట్యం ఆడిన వ్యక్తి, ఇదిగో సిగ్గుపడకుండా ప్రతి చోట గుహలోనైనా దాక్కున్న వ్యక్తి, ప్రతి చోట భోజనం చేసిన వ్యక్తి, ఇదిగో సిగ్గుపడకుండా దేవుని సన్నిధిలో సాగిలు పడిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. కార్యములు ఇతను సుబుద్ధి చూపిస్తూ వచ్చాడంట. అందుకే దావీదు సౌలు భయపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడన్నా ఒకసారి మనం చూపించగలమేమో కానీ సుబుద్ధి సీనియర్టీ విశ్వాసం అని చెప్పుకోవటానికి అన్ని చోట్ల చూపించనే స్వప్నాడు బుద్ధి వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? స్వప్నాడు బుద్ధి వచ్చేస్తుంది. సుబుద్ధిగా ఉండలేని జనాంగముగా మనం ఉండిపోతే దేవుని భయములో లేనట్టు ముందు చూచి ఇతరులు కూడా నీ కన్నవారే భయపడరు, నీకు రక్త సంబంధులే భయపడరు, నీ విధానము, నీ క్రియా విధానం, నీ జీవన శైలి చూసుకుంటూ పోతే భయపడేవారు ఉండరే. ఆలోచించు. ప్రతి కార్యములను, ప్రతి సత్కార్యములను సుబుద్ధి గలవాడిగా కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షేమమైన వార్త తీసుకొస్తున్నాడని ఆయన చూసి భయపడ్డారు. ఏమో, ఎందుకంటే షోములలో కనుగొచ్చింది. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు జరిగి, ప్రతి చోట ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు జరిగి నేను భయపడ్డాను. ఇతను బుద్ధి చూసి, ఇతను ప్రవర్తన చూసి మనుషులు, రాజులు భయపడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఉదయమున లేచి సోమరితనం ఉండకుండా తన పని తను చేసుకుని చక్క పెట్టుకునే వాడికి కష్టజీవి కంటే సోమరు భయపడతాడంట. ఎవరు భయపడతారు? మన ఇంట్లో వీడే ముందు లేచి అన్ని పనులు చూసుకుంటారు. ఏమన్నా మాట అంటే మనం భయపడాలని ఆ పని చేసేవాడు చూసి ఇంట్లో వాళ్ళందరూ భయపడతారా లేదా? ఎందుకంటే కష్టజీవి సోమరి కాదు. పెద్దల కాడ తన పని తను భయపడతారు. అలాగే అన్నిట్లో నమ్మకం ఉండేవారు, సుబుద్ధి కలిగిన వారంటే లోకం భయపడితే రాజులు సైతం భయపడతారు. అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆ భయం వస్తుంది తప్ప ఎంతటికి నీవు ఈ లోక జ్ఞానముతో నీకు భయపడాలను, నీ కుటుంబం వాళ్ళు భయపడాలను నువ్వు ప్రయత్నం చేసిన, బైబిల్ లేకుండా వేరే వేరే పురాణాలు చదువు, వేరే వేరే పుస్తకాలు చదువు, నవలు చదువు, ఫోన్లు చూసావు, నాకు భయపడాలి వాళ్ళందరూ. ఆ ఇంట్లో ఎట్లా జరిగిందంట, ఫోన్లో చూపించాలని ఇవన్నీ పెట్టుకుని చూసినందువలన, ఇంటి వాళ్ళని భయపెట్టినందువలన ఎవరు భయపడనే? దేవునికి నువ్వు భయపడే నీ క్రియలను బట్టి ఇంటి వారు భయపడతారు. ఇటువంటి సమాజం భయపడదే. నీకు ఒక మంచి పేరు అనేది, సువాసన అనేది బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వ్యక్తిని చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుల
కార్యాలు 5:11. స్తోత్రం, హల్లెలూయా. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయపడెను. ఎందుకు వచ్చింది భయం వీళ్ళకి? ఎందుకు వచ్చింది? అననీయ సప్పేరు అనే 2 భార్యాభర్తలు సంఘానికి వస్తున్నారంట. ఆ సంఘానికి ఆనాడు ఉన్న అపోస్తలులు సంఘానికి వస్తున్నారు. 2 భార్యాభర్తలు అననీయ సప్పేరు. వారికి 1 ఎకరం పొలం ఉందంట. అపోస్తలులు ఏం చేశారు తెలుసా? అపోస్తలులు దేవుని నమ్ముకున్న తర్వాత పాత నిబంధన మలాకి గ్రంథం వరకు 10వ భాగం ఏంటి? 10వ భాగం ఏంటి? కొత్త నిబంధన వచ్చినాక శాస్త్రుల నీతి కంటే పరిసరి నీతి కంటే నీ నీతి అధికముగా అంటే ఏంటి? దీని అర్థం శాస్త్రులు పరిసయులు పుదీనాలోను కొత్తిమీరలోను ఆవాల్లోను మెంతుల్లోను బియ్యంలోను డబ్బుల్లోను 10వ భాగం తీశారు. మీ నీతి ఇంకా అధికం అంటే వారికంటే నువ్వు దేవునికి ఇంకాను ఎక్కువగా చేయాలి, ఎక్కువగా ఇవ్వాలి, ఎక్కువగా ఉండాలన్నది. వారికంటే 2 రెట్లు నీ నీతి అధికముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇచ్చేసామని హెచ్చించుకుంటూ ఉంటారు. కానీ నువ్వు అలా కాదు. వాళ్ళకంటే నువ్వు భక్తిలోనూ ఉండాలి, ఇచ్చే విషయంలోనూ ఉండాలి, అన్నిట్లోనూ ఉండాలి. అప్పుడు జనులు భయపడతారు. అయితే ఇక్కడ అననీయ సప్పేరా ఆనాటి అపోస్తలులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకున్న భూములు అమ్మి అపోస్తల పాదాల దగ్గర అంటే వాళ్ళు ఎక్కడంటే డబ్బులు తీసుకొచ్చి నెత్తి మీద చేతిలోనా ఎక్కడంటారు? పాదాల కాడంటే వాళ్ళు అంటే డబ్బులు తీసుకొచ్చి ఆస్తులు తీసుకొచ్చి దైవజనులు పాదాల దగ్గర పెట్టేవాళ్ళంట. నాకు చూడని టేబుల్ మీద పెట్టేవాళ్ళు కాదు, నాకు చూడని చూపించేవాళ్ళు కాదు. ఎక్కడెట్టేవాళ్ళు వచ్చి అడేసేవాళ్ళు తీసుకొచ్చి వాటి ఎంత చూసేవాళ్ళు కాదు వాళ్ళు. అయితే అపోస్తలుల పాదాల దగ్గర పెడుతూ ఉండగా అననీయ సప్పేరా కూడా 1 ఎకరం పొలం ఉందంట. వాళ్ళు చెప్పారంట ఒక మాట ఏమనంటే, అయ్యా ఈ పొలం అమ్మేసేసుకుని మేము అంతా సమిష్టిగా ఉండిపోతున్నాం కదా, అపోస్తలులు అందరము ఒక చోట ఉండి వండుకుని తిని అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నాం కదా, చిరస్థిర ఆస్తులను అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నాం కదా, మాకు 1 ఎకరం పొలం ఉంది, దాన్ని అమ్మేసి మీ పాదాల దగ్గర తీసుకొస్తామని ఒడంబడిక చేసుకున్నారు. అందుకే ఆ భూమికి రేటు రావట్లేదు. ఆ మాట అన్నాక ఆ భూమికి రేట్ వచ్చింది. ఆ భూమి 1 ఎకరం పొలం అమ్మారు. అమ్మిన వాళ్ళు తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాలిగా. పెట్ల ఏమనుకున్నారు తెలుసా? భార్య భర్తలందరూ ఒక మాట అనుకున్నారు. అందరూ ఎత్తుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేసి అందరూ ఒకే చోట ఉండి నిరంతరం రొట్టె విరుచుటి యందును సహవాసం అందరూ ప్రార్థన ఎడతెగక పాల్గొంటుంటే ఏంటి అసలు కాడు చాలు ఏంటి అసలు కూర్చోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఇలా చేశారో మనసులో ఒక మాట, శరీరానుసారమైన మనసు వచ్చేసింది. అవ దగ్గరికి సర్పం వచ్చి ఇది నిజమేనా అని ఎలా ఉందో వెంటనే వాళ్ళ మనసులోకి ఏమొచ్చింది? ఇదంతా ఎత్తుకెళ్ళి ఇచ్చేయాల్సిందేనా? ఇదంతా ఏమైంది? అదే సుబుద్ధి దుర్బుద్ధి, ఇదంతా ఎత్తుకెళ్ళి ఇచ్చేయాలన్న మనసు వచ్చింది. ఇద్దరు కలిపి కూడబలుకున్నారు. అయ్యా మరేం చేద్దాం? కొంచెం దాద్దాం, కొంచెము దాసి కొత్త ఎత్తుకెళ్ళి అపోస్తలుల పాదాల దగ్గర పెడదాం. తీసుకొచ్చారు, భర్త తీసుకొచ్చి అయ్యా అననీయ నీ పొలం ఇంతకే అమ్మేవా? ఇంతకేనయ్యా, ఇంతకేనయ్యా. ఎందుకు ప్రభు ఆత్మ, ఎందుకు మీరు దుఃఖపరుస్తున్నారు? ఏం దుఃఖపరుస్తున్నారట? దేవుని ఆత్మను ఎందుకు దుఃఖపరుస్తున్నారు? ఆత్మవశుడుగా ఉన్నాడు అక్కడ.
మాట్లాడుతున్నాడు. ఆత్మవశుడు అన్న మాట ఎందుకు మాట తప్పేవు నువ్వు అని నీ గురించి కాపరు దుఃఖపడతా ఉంటాడు. ఎందుకు దుఃఖపరుస్తున్నావు దేవుని ఆత్మను అని చాలా బాధపడుతూ ఎంతకేనా అంటే ఎంతకేనా అనగానే అక్కడికక్కడే ప్రాణాలు విడిచి చనిపోయి అబద్ధం ఆడగానే ఏమైపోయాడు, అక్కడికక్కడ పడి కింద పడి ప్రాణం విడిచిపెట్టాడు. ఇలాంటి పవర్ ఉందండి ఈనాడు, ఇలాంటి పవర్ ఉందా, ఇలాంటి భక్తి ఉందా? కాపరుల్లోనూ లేదు, విశ్వాసంలో కూడా అక్కడికక్కడ ప్రాణం విడిచి చనిపోయాడు. చనిపోగానే జనానికి భయం వస్తుందా రాదప్పుడు? సరే ఈయన అన్నమాట నా భర్త అన్నదే, నాకు ఇద్దరు అనుకున్నాంగా, ఒకే మాట అనుకున్నాంగా. ఆ వస్తుంది నిదానంగా 3 గంటల టైంలో, ఆమెకి ఏమనుకో 3 గంటల సమయం. మరి ఇప్పటికీ ఆమెకు వార్త వెళ్ళలేదు ఏమో. దేవుడు ఒక్కోసారి ఆయన గుండెతనాన్ని కలిగేస్తాడు, ఒక్కోసారి ఆయన కళ్ళు. ఈ ఆత్మనన్నా అక్కడికక్కడే ఆ వార్త ఇంటికి వెళ్ళి ఆ పశ్చాత్తపడి ఇంటికి వచ్చినా బాగుండేది. తెలుసుకోకుండా మళ్ళీ డైరెక్ట్గా ఏమో చక్కగా వచ్చేసింది. అందరూ అనుకున్నాం ఆయన అదే చెప్పేసి ఉంటాడు, నేను ఇప్పుడు మారితే మళ్ళీ ఆయన దోష అయిపోతాడు అనుకుంది. ఈ అబద్ధాన్ని కొనసాగించడానికి వచ్చింది. అమ్మా ఎంతకే అమ్మారా మీ పొలాన్ని? ఏమన్నాడు? ఎంతకే అమ్మారా మీ పొలాన్ని? ఇంతకేనయ్యా, ఇంతకే. ఎందుకు దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నారు? ఒక మంచి విశ్వాసులు, భార్య భర్తలు మంచి విశ్వాసులు, సహవాసంలో బలంగా ఉన్నారు, దేవుని ఆత్మను దుఃఖపరిచేశారు. అక్కడికక్కడ ప్రాణాలు విడిచేశారు. సంఘం అంతా గజగజ ఒలిగిపోతున్నారు. ఇక సంఘమానికి ఏమొచ్చింది ఇప్పుడు? ఒక మాట అన్నారు ఆయన, నోవాహు కాలంలో జనులందరినీ జలప్రయాణం వచ్చి ముంచేసినప్పుడు అన్నారు, ఇలాంటి పని నేను ఎప్పుడు. ఆనాడు పేతురు జరిగిన సంఘటన, పేతురు ప్రార్థన చేయగా, పేతురు మాట్లాడగా జరిగిన సంఘటన, ఆ రోజున దేవుడే పశ్చాత్తాపడ్డాడే. ఒకవేళ సంఘంలో కానీ ఇలా అబద్ధం ఆడినప్పుడల్లా మనుషులు చచ్చిపోతే జనులు ఉండరేగా అని దేవుడు అప్పుడు సంఘంలో కూడా పశ్చాత్తాపడి ఉంటాడేమో అనుకుంటా. ఎందుకంటే ఎక్కడా సుబుద్ధి లేదు కదా, ఎక్కడా సుబుద్ధి లేదు కదా. ఆ రోజున దేవుడు అనుకోకుండా దేవుడు పశ్చాత్తాపడి ఉంటాడు. అయ్యో కొంత టైం ఇస్తే వీళ్ళు తప్పు తెలుసుకునే వాళ్ళేమో అనుకుని ఒకవేళ పేతురు పశ్చాత్తాపడ్డాడేమో, దేవుడు పశ్చాత్తాపడ్డాడేమో అనుకుంటారేమో. నిజంగా ఆ కపటం లేని మనసు ఈనాడు లేకపోయింది. సంఘము గజగజ ఒరిగిపోయింది. అయ్యో ఏంటి ఇంత ఆశ్చర్యమా, అక్కడికక్కడ చచ్చిపోయారు ఇద్దరు. ఆయన తీసుకెళ్లి సంఘస్థులు సమాధి చేస్తున్నారు. మరి పిల్లలు ఉన్నట్టు కానీ ఇంకో చరిత్ర కానీ ఇంకో అననీయ సభ్యుల గురించి క్లోజ్ అయిపోయింది. మంచి మనసు అబద్ధమాడినందుకే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు లోకంలో సభ్య సమాజమైన సంఘము, లోకము ఎన్ని పాపాలు, ఎన్ని తప్పులు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని అసూయ బుద్ధులు, ఎన్ని కపటమైన మాటలు. హలో ఎక్కడున్నావు? నేను వచ్చేసి ఇక్కడే. అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే. మంచి మనసు లేదు, మంచి మనసు లేనే, కపటమైన మనసు లేనే, అబద్ధం ఆడకుండా లేనే. ప్రతి చోట అబద్ధం, అబద్ధం, అబద్ధం. నిజంగా ఆ రోజున ఆ పేతురు ఆ చేసిన ఆ సంఘటన చూసి దేవుడే పశ్చాత్తాపడి పేతురే మరల ఇలా జరగొద్దని ప్రార్థన చేసుకుంటారేమో. లేకపోతే ఈనాడు సంఘాలు ఎన్ని పాపాలు, ఎన్ని తిరుగుబాటు స్వభావాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసములు, మంచి మనసు లేదు, సుబుద్ధి లేదు, భయం లేకుండా పోయింది. అందుకే భయం లేకుండా సంఘం అంతా గచ్చగచ్చ వణిగిపోయారంట. అమ్మో ఎంత అద్భుతం ఏంటి, మన కళ్ళ ముందు చచ్చిపోయారు, జీవోత్సవాలు అయిపోయారు. ఏంటి అని భయపడుతుంది. డాక్టర్లు కాలిపోయి చచ్చిపోతుంటే ప్రభుత్వాలు అల్లాడిపోయి కోడి విరాళాలు ఇచ్చేస్తారు. సంఘంలో వజన వాళ్ళు చేసిన అతిక్రమకు వెలువెల్లాడిపోతుంటే
భయం కలగదండి, కలుగుతా లేదా? భయం కలుగు. అలాంటి రోషం కలిగిన భక్తి చేయాలంట. అలాంటి రోషం కలిగిన భక్తి, మంచి మనసుతో. పేతురు ఎలాంటి స్వభావం కలిగిన వాడంటే పగల 3 గంటలకు శృంగారం అనే దేవాలయము ఎక్కి వెళుతున్నాను ప్రార్థనా కాలమున. అపోస్తలుల కార్యం 3 పేతురు యోహాను. ఇదిగో పేతురు మాంసాహారం తిన్నట్టుగా ఆకాశం నుండి ఒక దుప్పటి దిగి వస్తుంది, 4 చేతులు పట్టిన దుప్పటి. అందులో ఒక పాత్ర దిగి వస్తుంది. అందులో రకరకాలైన జంతువులు ఉన్నాయి. వాటిని చంపుకు తినమంటే నిషేధమైనది అన్నగా. నిషేధమైన ఆహారం తినే వ్యక్తి కాదు, ఎక్కడ పడితే అక్కడ తినే వ్యక్తి కాదు అపోస్తలుడైన పౌలు. నిషేధమైన ఆహారం దేవుడు తినమనేదే తినే వ్యక్తి, తెల్లని వస్త్రాలు ధరించుకునే వ్యక్తి. తన క్రియలు, తన బుద్ధి బాగుంది, తన భక్తి బాగుంది. 3 గంటలకి తన ఇంట్లో చేస్తున్నది కొన్నేళ్ళు, పేతురు చేస్తున్నది దేవాలయంలో పగలు 3 గంటలకు ప్రార్థన. పేతురు చేస్తున్న ప్రార్థన దేవాలయంలో చేస్తున్నాడు, కొన్నేళ్ళు చేస్తున్నది తన ఇంట్లో పగలు 3 గంటలకి. సభ్య సమాజం కొరకు దేవాలయంలోకి వెళ్ళి పగలు 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాడు మంచి బుద్ధితో. నా కుటుంబం కోసం చేసుకోవాలి, పగలు 3 గంటలకు అని ఇంట్లో చేసుకునే వ్యక్తి కాదు. దేవాలయంలోకి వెళ్ళి జనులు నశించిపోవడం, పాపులో పడిపోవడం, షాపులో పడిపోవడం ఇష్టం లేని వ్యక్తి, జనులు రక్షించబడాలని కోరిక కలిగిన వ్యక్తి, ఇదిగో చనిపోయిన ద్వారకాన్ని లేపిన వ్యక్తి. వీళ్ళని చనిపోకుండా కూడా చేయగలరు, కానీ వాళ్ళ క్రియలు వాళ్ళని చంపేసి అంతే. ద్వారకా చచ్చిపోతే ద్వారకా క్రియలు బాగున్నాయి అని పేతురుని తీసుకెళ్ళి ప్రార్థన చేయమంటే పేతురు ప్రార్థన చేయగా ద్వారకా బ్రతికింది. అలాంటి క్రియలు కలిగిన పేతురుకి చూచి, పేతురు కార్యాలను చూచి, దేవుడు చేసిన కార్యాలను చూచి సంఘం భయపడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. పడదామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? ఎంతకాలం మోసకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు? ఎంతకాలము దేవునికి అయోగ్యమైన ప్రవర్తనతో నువ్వు బ్రతుకుతావు? సుబుద్ధి కలిగిన జీవితం నువ్వు ఎందుకు జీవించవు? పాపాన్ని విడిచిపెట్టి, పాప స్నేహాన్ని విడిచిపెట్టి దేవునికి భయపడవా? అప్పుడు జనులు నీకు భయపడేలాగా, కుటుంబం నీకు భయపడేలాగా, సంఘము నీకు భయపడేలాగా దేవుడు నీకు చేయలేడా? నువ్వు దేవునికి భయపడితే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా సహోదరి సహోదరు, భక్తులకు భయపడినప్పుడు దేవునికి భయపడరా జనులు? దేవునికి అంతకంటే భయపడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక వ్యక్తిని చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఇదిగో అక్కడ అందులోనే 5వ అధ్యాయం 26వ వచనం కూడా చూద్దాం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 26వ వచనం. ఎప్పుడైతే అననీయ సప్పేరాకి ఇలా జరిగిందో ఆ ప్రాంత వారందరూ గజగజ వణికిపోతూ భయపడిపోతున్నారు. భయపడిపోతూ ఉండగా ఇక్కడ అక్కడ ఉన్న జనులందరికీ ఒక రకమైన ఆందోళన వచ్చేసింది. ఆందోళన వచ్చి మొత్తం అంతటిని క్రైస్తవ మతంగా ఇప్పుడు అదే చేస్తున్నారు. మతాన్ని మార్చేస్తారా? ఈ భారతదేశాన్న హిందూ దేశంగా ఉంచదా? అన్ని దేశాలు క్రైస్తవ దేశాలు, ఈ భారతదేశాన్ని కూడా క్రైస్తవ దేశంగా మార్చేద్దాలని భయం పుట్టుకొచ్చేసి అధికారులకి, మరి ప్రభుత్వాలకి భయం వచ్చేసి ప్రతి ఒక్కరికి భయం కలిగి ఏం చేస్తున్నారు తెలుసా? దీన్నన్నా హిందూ దేశంగా ఉంచుదామని అలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది పూసుకోండి, అన్ని
అది హిందుత్వం చేసే పని, అది హిందువులు చేసే పని. అది ఈ దేశాన్ని హిందువుగా ఉంచుదాం. అట్లా అన్ని దేశాలు క్రైస్తవ దేశాలు అయిపోయి ఈ దేశాన్ని ఇలా ఉంచుదామని సకల చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కానీ మీరు కేకలైపోతే ఈ రాళ్ళను పూజించేది భారతదేశమే. భారతదేశం కేకలేస్తుందని ఆనాడే సిలుగు లేకముందే దేవుడు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా సహోదరులారా, ఇక్కడ భయపడుతున్నారు. ఇక వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మీరు మామూలు లాగా లేరు. మీరు తల్లకిందులు చేసేవాడు ఎక్కడ వచ్చారా? మీరు మామూలు కాదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అపేతుల్ని అపోస్తులందరినీ పంపించేస్తున్నారు భయపడి. దేవునికి స్తోత్రం. క్రైస్తవులందరూ ఏకముగా కూడుకుందాం. క్రైస్తవులందరూ ధ్వజమెత్తుదాం. ప్రతి సేవకుడు కలిసి సేవ చేద్దాం. ప్రతి విశ్వాసి, ప్రతి సంఘం, ఆ సంఘం, ఈ సంఘం తేడవద్దు. అందరూ కలిసి ఉద్యమం చేద్దాం. దేశాన్ని మారుద్దాం. భయపడేలాగా చేద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని మనం క్రైస్తవులమై భయపెట్టాలి. కానీ వాళ్ళని చూసి మనం భయపడతాం కదా. మనల్ని చూసి వాళ్ళు, పేతురును చూసి, అపోస్తులను చూసి ఆనాటి వాళ్ళు భయపడ్డారు. మన ప్రార్థన కూడా శక్తివంతమైంది భయపడతారు. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన ఆళ్ళతో నీరు గారినట్టుగా వాళ్ళ మాటలకి మనం తొక్కి మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన పరిస్థితిని అంతా కింద పెట్టేసి మీరు చేస్తే మేము నడుపుతాం అనేటట్టుగా మీరు నడిచారే అనుకో, మనం నడిచేమే అనుకో, మనకు వాళ్ళు భయపడరు, మనమే వాళ్ళకి భయపడాల్సి వస్తుంది. జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇప్పుడు యేసయ్యను చూసి జనులు భయపడుతున్నారు. ఒకసారి చూద్దాం. మూడో వ్యక్తిగా ఈ లోకానికి వచ్చిన ఆ వ్యక్తిని చూసి భయపడుతున్నారు. దేవుని స్తోత్రంలో లోకసువార్త 8:35 వచ్చిన లోకసువార్త 8:35 వచ్చిన గెరాసీలు అనే దేశములకు వచ్చినప్పుడు అక్కడ సముద్రం ఒడ్డున శానా అనే ఒక వ్యక్తి, శానా అనగా 2000 దయ్యాలు ఒక వ్యక్తికి పట్టింది. ఎన్ని దయ్యాలు పట్టినాయి? 2000 దయ్యాలు. కోపం అనే దయ్యం, అసూయ అనే దయ్యం. నాకేమంటాయి అంటే ఈ దయ్యాలు కోపం, అసూయ, కక్ష, స్వప్నాద్భుతి, ఇవన్నీ 2000 దయ్యాలు శానాకు పట్టినాయి అంట. శానాకు పట్టి బట్టలు కట్టుకుంటలేదంట. చూస్తున్నాం అప్పుడు ఈ చేతులు లేవు. ఇప్పుడు అర్ధనగ్నం బట్టలు కట్టుకుంటలేదంట. దయ్యాలు పట్టేప్పుడు అర్ధనగ్నంగా తిరుగుతున్నారు. పురుషుడేమో ఇక్కడ వరకు ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటుంటే ఆడపిల్ల ఎక్కడికి వేసుకుంటుంది? సగం బట్టలు ఆడపిల్ల వేసుకుంటుంది. మగపిల్లడేమో ఫుల్ హ్యాండ్స్, ఫుల్ ప్యాంట్ వేసుకుంటున్నాడు. అర్ధనగ్నం. వీడు కూడా దయ్యం పట్టినాడు ఏం వేసుకుంటలేదు బట్టలు. అర్ధనగ్న దయ్యాలు పట్టి అర్ధనగ్నంగా ఒళ్ళు చూపించుకుంటా తిరుగుతున్నారు దయ్యాలు పట్టిన వాళ్ళు. ఎవరు వీళ్ళు? దయ్యాలు పట్టిన వాళ్ళు. జాగ్రత్తగా ఒళ్ళు కప్పుకోవాలి విశ్వాసులు. ఇక్కడ బట్టలను పీకేసుకుని వస్త్రహీనుడిగా, బట్టలు లేనివాడుగా ఎంతమంది పట్టుకున్నా సాగు చేయలేకపోతున్నారు. గొలుసులతో కట్టేసినాయి. ఆపలేకపోతున్నారు. ఆపలేకుండా ఉంటే యేసయ్య గెరాసీలు దేశంలోకి వచ్చినప్పుడు యేసయ్యను చూసి అన్నాడంటే, అమ్మో ఇక్కడికి ఎందుకు వచ్చావు? దెయ్యాలు మాట్లాడుతున్నాయండి. నజరేయుడైన యేసు, మాతో నీకేం పని అయ్యా? ఇక్కడికి వచ్చావు బాబు. భయపడిపోతుంది.
ఏమనిపించదు కదా మీకు? మాతో మీకు ఏం పని? మాతో దెయ్యాలతో కాదు, ఆ మనిషి కావాలి దేవుడికి. ఆ మనిషి అడుక్కునేవాడైనా దేవుడికి కావాలమ్మా. లేనోడైనా దేవుడికి కావాలి. పొలం కానోడైనా దేవుడికి. ఊరెవ్వరికి ఒక్కర్లేదు చాలా, కానీ దేవుడు ఆ ఆత్మ కూడా వదిలిపెట్టాలా. సమాధుల్లో వాసం చేస్తున్నాడంటే ఎక్కడ వాసం చేస్తున్నాడు? దయ్యం పట్టినాడు. ఎక్కడ వాసం చేస్తున్నాడు? వీడికి దయ్యం పట్టి పోనించుకుని ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఊరికి వెళ్ళిపోతాడు, చీకట్లోకి. ఎక్కడికి వెళ్ళిపోతాడు? దయ్యం పట్టినాడు. వీడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? సమాధుల్లో వాసం చేస్తున్నాడంట. సమాధుల్లో వాసం చేస్తూ బట్టలు లేకుండా ఎవరు సాగు చేయలేనట్టుగా సమాధుల్లో వాసం చేస్తుంటే దేవుడు ఈ ఆత్మ పట్టుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సేనతో మాట్లాడుతున్నాడు. ఆత్మలో నుంచి మీరు ఎదుర్కోండి. అప్పుడు అన్నాడు, ఎక్కడికి వెళ్ళమయ్యా? ఇవాళ కూడా ఏమన్నాడు? దొంగడంట నేను ఎవరికి దొరకకుండా ఉండేటట్టు చూడయ్యారు, ప్రార్థన చేస్తుంది. అక్కడ దెయ్యం అడుగుతుంది, మేము ఎవరిలోకి వెళ్ళమో అని అడుగుతుంది దేవుడిని. అంతుల్లోకి వెళ్ళండి అంటే దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 2000 పందులు ఊపిరాడక సముద్రంలో పడి చచ్చిపోయినాయి దయ్యాలు. బట్టలు కట్టుకుని స్వస్థ సిద్ధుడై అన్నం తింటే ఆయన చూచి భయపడిపోయాడు. చూడలేదు. హల్లెలూయా, 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 స్తోత్రం. స్వాధీనం చేయలేకపోయారు. ఏ ప్రభుత్వం వాళ్ళు ఆపలేకపోయారు. ఏ మంత్రగాడు ఆపలేకపోయాడు. మంత్రగాడు కూడా బాగు చేయలేకపోయాడు. డాక్టర్ బాగు చేయలేకపోయాడు. ఎవరు బాగు చేయలేకపోయాడు. నజరేయుడు యేసుకే దయ్యాల గతగత కొడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనిషి స్వస్థ సిద్ధుడైనాక దయ్యాలు ఈయనకు లోబడుతున్న ఈయన ఎవరు? హల్లెలూయా. గాలి సముద్రం ఈయనకు భయపడుతుంది. ఈయన ఎవరు? హల్లెలూయా. అప్పుడు పడదామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు యొక్క జీవితం, సమూయేలు యొక్క జీవితం ఎలా ఉందో, దావీదు యొక్క జీవితం ఎలా ఉందో, పేతురు యొక్క జీవితం ఎలా ఉందో, యేసు యొక్క జీవితం కూడా ఎలా ఉందో తెలుసా? కన్య మరియ గర్భమునందు పుట్టారు. పాపం లేనివాడిగా, జన్మతః పాపం లేనివాడిగా. ఇదిగో నీ కోసమని నా కోసం పక్షపాతం లేకుండా అందరూ ప్రేమించిన వ్యక్తి. ఈ ఊరి వారు ఆ ఊరి వారని కూడా కాకుండా, పాపి పరిశుద్ధుడు అనుకోకుండా అందరూ ప్రేమించిన వ్యక్తి. తప్పిపోయిన కుమారుడు కూడా హక్కును చేర్చుకోవాలని చూసిన వ్యక్తి. నాకు కీడు చేసిన వారికి నేను కీడు చేయాలనే వ్యక్తి కాదు. దేవుడుగా పుట్టి ఈ చెప్పను కొడితే ఈ చెప్ప చూపించిన వ్యక్తి. సమస్త మానవాళ్ళందరి కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి. ఆయన చూచి లోకం భయపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంగమా, భయపడేలాగా క్రియలు ఉండాలి. సువాసన ఇంకోసమే యెషయా గారు ప్రవచిస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం యెషయా ప్రవచిస్తున్నాడు. యెషయా గ్రంథం యొక్క ప్రవచనాలు, యెషయా గ్రంథం 66 పుస్తకాల్లో చదివితే బైబిల్ అంతా చదివినట్టు చాలాసార్లు మాట చెప్పాను. కానీ యెషయా గ్రంథం ఒక ప్రశ్న, బైబిల్ జవాబు. దేవునికి స్తోత్రం. మిగతా బుక్స్ అని జవాబు. యెషయా ప్రవచనము ఒక్కొక్క అధ్యాయానికి, ఒక్కొక్క వచనానికి ఒక్కొక్క పుస్తకం రాయబడింది. 66 పుస్తకాలు రాయబడి 66 అధ్యాయానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా ప్రవచిస్తున్నాడు, అదుగో తండ్రి చిత్తానుసారంగా చేయి బిడ్డ, నా కుమారుడైన యేసు. తల్లిని మరియాని, ఇదిగో అమ్మా నీ కుమారుడు. బాధ్యత మర్చిపోలేదు. రక్తం కారిపోతున్నా, ఇదిగో చేతుల్లో మేకులు కొట్టినా, కాళ్ళల్లో మేకులు కొట్టినా, తల మీద శిరస్సు మీద మళ్ళీ కిరీటం పెట్టినా, కుమారుడు తల్లి కావాలి, తల్లికి కుమారుడు కావాలి. నేను లేని లోటు నా తల్లి ఉండకూడదని యోహానుకు అప్పు చెప్తున్నాడు.
బాధ్యత లేని వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రం. కుటుంబాన్ని పోషించడానికి వడ్ల వారి కుమారుడు అనిపించుకున్నాడు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచి పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి చెమట కార్చి వడ్రింగ్ పని చేసి తన కుటుంబానికి పెద్ద కుమారుడుగా మంచి పేరు కలిగిన వ్యక్తిగా లోకములో జీవించారు ఆయన యేసు ప్రభువు వారు. నమ్మి బాప్తిసం పొందారు యోర్దాను నదిలో. అంటే నేనే దేవుణ్ణి, నాకు బాప్తిసం అక్కర్లేదు అని అనుకున్న వ్యక్తి కాదు. ఒక మానవుని చేతిలోకి వచ్చి తను తాను తగ్గించుకుని ఇప్పటికి కానీ వారి బాప్తిసం తీసుకున్న వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు తనకంటూ ఏది సంపాదించుకోకుండా ఒక గూడు, ఒక పొట్ట, ఒక గూడు, ఒక ఆస్తి, ధనము, వెండి, బంగారం ఏమి దాచుకోకుండా యోధా కప్పు చెప్పి డబ్బు సంచి ఎదుగు తన ప్రజలకు సేవ చేసిన వ్యక్తి యేసు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే సముద్రం ఆయనకు భయపడింది, గాలి ఆయనకి భయపడి, దయ్యాలు ఆయనకి భయపడి. యేసు జీవితాన్ని చూచాం, దావీదు జీవితాన్ని చూచాం, సమయాలు జీవితాన్ని చూచాం. అంతకంటే యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పిన రీతిగానే అంతకంటే ఈయన క్రియలు గొప్పవిగా కనపడుతున్నాయి. హల్లెలూయా. మనుషులు వాళ్ళ ప్రవర్తన గొప్ప విషయమే కాదు, దైవ మానవుడై ఉండి చెమటలతో ఇక్కడ జీవించడం, లోకం మీద ఆకలితో జీవించడం, దేవుడై ఉండి కష్ట సుఖాలు అనుభవించడం, వారందరి కొరకు దేవుడై ఉండి ప్రాణం పెట్టడం, ఇది ఇంకానూ తగ్గింపు జీవితానికి సుబుద్ధికి ఆధారంగా కనపడుతుంది, లోబడే విధానానికి ఆధారం కనపడుతుంది. ఇంకాను ఆయన ఇంకాను తన్ను తాను తగ్గించుకుని మనుషులు పుష్టి వ్యాధులు కౌగిలించుకున్నాడు. గుడ్డి వాళ్ళు కళ్ళు పట్టడానికి దగ్గరికి వెళ్ళి చేతులు వేసి కొంచెం అసహ్యంగా ఉంటే వాళ్ళని మూతులు తిప్పుకుంటూ ఎవరింట్లో తన ప్రార్థన గ్రామం పిలిచేవాళ్ళు 4 పక్కన చదువుతారు. ఎంత శుభ్రంగా ఉండారో ఎంత బాగా నిజంగా ఏసయ్య ఎవరింటికైనా భోజనం పెట్టారు, ఎవరినైనా పరామర్శించారు, ఎవరినైనా స్వస్థపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆయన యొక్క లక్షణాలు. అందుకే ఆయన చూసి ప్రతి ప్రకృతి కూడా భయపడింది. చెప్పబడతామా? హల్లెలూయా. హల్లెలూయా. భయపడింది. ఇప్పుడు మనము దేవుని నచ్చుకున్నాం. దీని బట్టి మన ప్రవర్తన బాగుంటే మన కుటుంబం, మన పిల్లలు మనకు భయపడతారు. మన ప్రవర్తన బాగుంటే మన సంఘం దేవుడు అభివృద్ధి చేస్తాడు. మనం దేవునికి భయపడే వారికి ఉండాలి. లోకం మనకు భయపడేలాగా పౌరుషం కలిగిన, పవర్ కలిగిన భక్తి మనం చేయాలి. పవర్ కరెంట్ ఉంటే దాన్ని అంటుకుంటే మనకు షాక్ పడుతుంది. కరెంట్ లేకపోతే దాన్ని ఎన్నిసార్లు ముట్టుకున్నా షాక్ పడుతుంది. అట్లనే భక్తి అనే పవర్ నీలో ఉంటే క్రియలు దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక కుమారుడు తల్లి గురించి మాట్లాడుతుంటే నాకు చాలా బాధేసింది. అయ్యో, తల్లిని అనకూడని మాటలు మాట్లాడుతున్నాడు, తండ్రిని అనకూడని మాటలు మాట్లాడుతున్నాడు, ఏంటి కుమారుడు ఇలా అయిపోయాడు అని చాలా బాధ. అంటే యెహోవా భయము ఇంపైన సువాసనగా అతని జీవితంలో లేదు, ఆ కుటుంబంలో లేదు అని అర్థమైంది. దేవునికి స్తోత్రం. యెహోవా భయం ఎలా ఉండాలి? ఇంపైన. దేవునికి స్తోత్రం. యెహోవా భయం కలిగిన కుటుంబాలుగా మనం ఉంటాం. యెహోవా అద్భుత కార్యాలు చూసే కుటుంబంగా మనం ఉంటాం. యెహోవా మనల్ని ప్రేమించే కుటుంబాలుగా మన కుటుంబాలను తీర్చిదిద్దుకుందాం. మనలో బట్టి సభ్య సమాజానికి ఒక మాదిరి చూపిద్దాం. అంతే తప్ప మనలో బట్టి దేవుని నామం పురుషించబడేలాగా మన ప్రవర్తన ఉండొద్దు. దేవుని నామం మనలో బట్టి స్తుతించబడాలి, ఆరాధించబడాలి, ఆయన నామం గొప్ప చేయబడాలి, ఆయన నామం నిన్ను బట్టి తగ్గించబడేలాగా. ఒక క్రమం లేదు ప్రార్థనకు రావడానికి, ఒక భక్తి లేదు ప్రార్థనకి రావడానికి, ఒక సంఘ సహవాసం లేదు, ఒక ఆత్మీయత లేదు, ఒక ఆసక్తి లేదు, క్రియలు లేదే యెహోవా భయము సువాసన జనులకు వెళ్ళదు. నీ కుటుంబాన్ని బయట అర్థమవుతుందా నా బాధ? నీకు అర్థమవుతుందా నా బాధ, నా వేదన? ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట దేవుని ఆత్మ చేత మేము బోధిస్తుంటే ఎడచెవులు పెడితే రేపటి దినాన లెక్క నీవే అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం.
పాపములు వారి కంటే వెనకెళ్ళాలనుకున్నావా, ముందు వెళ్ళాలనుకున్నావా? ఎప్పుడు వెళ్ళాలనుకున్నావు ఈ పాపాలు దేవుని దగ్గరికి? క్షమించబడాలని ముందుగానే ప్రతిరోజు దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉంటే నీ పాపాలు ముందెళ్ళిపోతాయి. లేదు ఒప్పుకోకుండా కప్పుకున్నావంటే నువ్వు మరణించినాక నీతో పాటు మనిషికి కాలికి రాయి కడితే మేళ్ళబడైతే మునిగిపోయినట్టుగా నీ పాపాల మూట నీ అమ్మట వచ్చి నువ్వు మునిగిపోయి పైకి లేచేదల్లా పోయి ఆరోపణం అయ్యేదల్లా పోయి కిందక పాతాళములోకి వెళ్ళిపోతాయి. ఇక తీర్పులో కూడా రావు. పాపాలు నీకంటే ముందే వెళ్ళేటట్టు చూసుకో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి క్షణం నా సుబుద్ధివయ్యా, నాకు మంచి మనసు లేదయ్యా. నీకు నీవు రైట్ కొట్టుకోమాట, నాకు మంచి మనసు అయ్యా, సుబుద్ధివయ్యా ప్రార్థన చేసుకో. దేవుని వాక్యానుసారంగా నడువు. తిరస్కరించమాక, త్రోసివేయమాక. ఇహలోక సంబంధమైన జ్ఞానం నీకు బోళ్ళంత ఉంటే ఉండొచ్చు. కామెడీలు బాగోళ్ళు తెరిస్తే తెరవచ్చు. నీకు అందాన్ని చూడాల, రూపును చూడాల, ఎత్తును చూడాల, దానిని అభిషేకించడానికి హృదయాన్ని చూచాడు దేవుడు. హల్లెలూయా. హృదయం మంచిదిగా ఉంది, చూచి అభిషేకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చోకులు, నీ కామెడీలు, నీ తెలివి అవన్నీ దేవుడికి అక్కర్లా. నీ మనసు కావాలి. హల్లెలూయా. నీ తెలివితేటలు దేవుడికి అవసరం. నువ్వు బాగా మాటకారు అయితే అవ్వచ్చు, నువ్వు బాగా తీర్పులు అయితే అవ్వచ్చు, కానీ అవన్నీ దేవుడికి అక్కర్లా. దేవునికి నువ్వు భయపడుతున్నావు లేదా? నీ కుటుంబం నీకు భయపడుతున్నావు. ఇదే కావాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎవరు ధన్యులు? ధన్యత జాబితాలోకి మనందరము వచ్చునుగా ఉంటాం. దేవుడికి వాగ్దానం ఇచ్చి ఆశీర్వదించునుగా ఉంటాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరం మొదలుపెడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.